గ్రూప్స్లో సిలబస్ అనేది చాలా వాస్ట్గా ఉంటుంది. సో సాధారణంగా మీరు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులైనా, ఎంపీసీ చదివిన వాళ్ళైనా, బైపీసీ లేదా బీకామ్ ఆర్ బీఏ, కానీ అన్ని అంశాలపైన మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీరింగ్ విద్యార్థులు అనుకోండి, అలాగని చెప్పి మీకు హిస్టరీ చదవకుండా ఉండడం సరికాదు. హిస్టరీ, అదేవిధంగా భారత రాజకీయ అంశాలు, దాన్ని ఇండియన్ పాలిటీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటాం, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అన్ని కోణాల్లోంచి ప్రశ్నలు వస్తాయి. ఇవి కాక అదనంగా మనకు మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు కూడా ఉంటాయి. మరి వీటన్నిటిపైన ప్రతి అభ్యర్థి కూడా పట్టు సాధించాల్సి ఉంటుంది. సిలబస్ పైన పట్టు సాధించడం అంటే సిలబస్లోని ప్రతి అంశాన్ని కూడా ప్రామాణికమైన పుస్తకాల్లో చదువుకొని తాజా సంఘటనలకు జోడించుకోవడం. సో ఈ క్వశ్చన్ మనకు నేపథ్యమే అదిగా చూడాల్సి ఉంటుంది. సో ఆ కోణంలో మనం ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని నా భావన. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు భారత అంతరిక్ష ప్రయోగాలు అన్నారనుకోండి. సో ఈ అంతరిక్ష ప్రయోగాలంటే కేవలం ఇప్పటిదాకా మనం ఎన్ని శాటిలైట్ లాంచ్ చేసినాము అక్కడతో సరిపోదన్నమాట. సో ప్రతి ఉపగ్రహానికి సంబంధించి ప్రయోజనం ఏంటి, వ్యవసాయ రంగంలో ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నాం, లేదా వాతావరణం అనే ప్రయోజనాలా, లేదా కమ్యూనికేషన్ శాటిలైట్సా, ఇలాంటివి. సో ఎప్పుడు ప్రయోగించినాము అండ్ దాని కాలపరిమితి ఏంటి, ఇస్రో సాధించిన విజయాలు, ఇలా బహుముఖ కోణాల్లో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. సో మనకు టాపిక్ అనేది కేవలం ఒక్క లైన్లో అక్కడ సిలబస్ ఇస్తుంది కమిషన్. కేవలం ఆ ఒక్క లైన్కి పరిమితం కాకుండా అనుబంధంగా ఎట్లా ఉంటుంది అని చెప్పి, లైక్ సింధు నాగరికత గురించిన విశేషాలు అంటారనుకోండి, కేవలం అక్కడితో మనం ఆగిపోకూడదు. సింధు నాగరికత సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, మతపరమైన అంశాలు, వారి కళలు లేదా వారి ఆర్కిటెక్చర్ ఇష్యూస్, ఇలా భిన్న కోణాల్లో దాన్ని అధ్యయనం చేయాలి. సో ఆస్పిరెంట్స్ సిలబస్ లైన్ నుంచి బహుముఖ కోణాల్లో దాన్ని అర్థం చేసుకోవడం, బహుముఖ కోణాల్లో అవగాహన చేసుకోవడం అన్నది చాలా ముఖ్యం. సో మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఈ కోణంలో ఆలోచించరు కాబట్టి ఇదే సిలబస్, సో దీన్ని చదివితే సరిపోతుంది అన్న అంశానికే పరిమితం అవుతారు. సో మనం ఇక్కడ రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుంది. సిలబస్లోని ప్రతి అంశాన్ని ప్రామాణిక పుస్తకాల్లో చదువుకొని దానికి సంబంధించిన కరెంట్ అంశాలను జోడించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా శాస్త్రీయబద్ధమైన ప్రిపరేషనే ఎప్పటికైనా అభ్యర్థికి గట్టెక్కిస్తుంది. అండ్ రెండో అంశం ఏంటనంటే, ఈ పోటీ పరీక్షల్లో అప్లై చేసిన విద్యార్థుల్లో కనీసంగా 60-70% మంది సిలబస్ని కూడా చూడరు. సో సిలబస్ని కూడా చూడకుండా ఎప్పుడో ముద్రితమైన ప్రింట్ అయిన బుక్స్ని చదువుకుంటూ ఉంటారు. కానీ అలా కుదరదు. సిలబస్ మారిందా లేదా పరిశీలించుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో మనకు గత గ్రూప్ 2కి ఈ గ్రూప్ 2 కూడా సిలబస్లో మార్పు చేర్పులు అనేవి ఉన్నాయి. సో రాబోయే నోటిఫికేషన్లో కూడా మార్పు చేర్పు ఉండవచ్చు. అది కమిషన్కు ఉండే ఒక ఇండిపెండెంట్ నిర్ణయం. మరొకటి, సో లైక్ ఎప్పటికప్పుడు మనకు మారుతున్న సిలబస్కి అనుగుణంగా ఆయా ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కరెంట్ అంశాలను జోడించుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని అంశాలు మాత్రం మనకి ఎప్పటికీ మారవు. కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థి ముందుగానే ఆ అంశాలను నేర్చుకోవడం వల్ల కొత్తగా వచ్చిన టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఎకానమీ కానీ, ఎకానమీలో బేసిక్ అంశాలు ఉంటాయి కదా, జాతీయ ఆదాయం కావచ్చు, పేదరికం కావచ్చు. సో ఇలాంటి అంటే భారతదేశ సామాజిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను ఎప్పుడూ సిలబస్లో కొనసాగిస్తూనే ఉంటారు. ఆ సిలబస్లో అవి తొలగించడం అంటూ జరగదన్నమాట. సో భారతదేశాన్ని వ్యవసాయ రంగంతో విడదీయలేవు, పారిశ్రామిక రంగంతో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలు ఇవి. కాబట్టి వీటిని ఖచ్చితంగా అభ్యర్థి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తాను గ్రూప్ 1 జాబ్ సాధించాలి అనుకుంటున్నా అంటే గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ విధులేంటి, డిప్యూటీ కలెక్టర్ ఏ ప్రజలతో కలిసి పనిచేయాలి, ఆ ప్రజలకు సంబంధించిన సమస్యలను అతను ఏ విధంగా అవగాహన చేసుకోవచ్చు, వారికి ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ఇలాంటి అంశాల కోణంలోనే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మీరు ఈవెన్ చదివేటప్పుడు కూడా ఆ కోణాలను ఎంచుకొని చదువుతూ వెళ్తే ఖచ్చితంగా గరిష్ట స్థాయిలో మార్కులు సాధిస్తారు.
కాబట్టి సిలబస్ అనేది అత్యంత ప్రామాణికమైంది, అత్యంత ప్రాతిపదికన కూడుకొని ఉన్నదిగా చెప్పుకోవచ్చు అన్నమాట. పోటీ పరీక్షల్లో టైం మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకమైన అంశం. ముఖ్యంగా బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సమయపాలన అన్నది అత్యంత ముఖ్యమైనది. సో ప్రతి అభ్యర్థి ముందుగా అర్థం చేసుకోవాల్సింది 100% క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం అన్నది ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అలాంటి సందర్భాలు పోటీ పరీక్షల చరిత్రలోనే కనిపించదు. సో కాబట్టి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి, అన్ని క్వశ్చన్స్ రాసి బయటికి రావాలి అన్న ఆ అపోహను మాత్రం ముందుగా విడనాడండి. సో పాయింట్ నెంబర్ 2, మ్యాక్సిమం క్వశ్చన్స్ చేయాలి, మ్యాక్సిమం క్వశ్చన్స్కి సరైన సమాధానాన్ని ఎంపిక చేయాలి అన్న ఒక్క కోణంతో మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి అని అంటే లైక్ అది కూడా మన అంచనా తప్పు కావచ్చు. ఎందుకనంటే మనకు ఈ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఒక్కొక్కసారి పూర్తి స్థాయిలో టఫ్గా రావచ్చు, ఒక్కొక్కసారి ఈజీగా రావచ్చు. సో చాలామంది ఆస్పిరెంట్స్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అన్న అపోహల్లో ఉంటారు. దీనికి సింపుల్ లాజిక్, ఎగ్జామినేషన్ చాలా డిఫికల్ట్గా ఉంటే కట్ ఆఫ్ తగ్గిపోతుంది, ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఉంటే కట్ ఆఫ్ పెరిగిపోతుంది. సో ఎగ్జామినేషన్ మీకు ఈజీగా ఉంది అని అంటే అందరికీ ఈజీగా ఉన్నట్టు కాదు, ఎగ్జామినేషన్ మీకు టఫ్గా ఉంది అంటే అందరికి టఫ్గా ఉన్నట్టు కాదు. మీ ప్రిపరేషన్ను బట్టి దాన్ని మీరు నిర్ణయించాల్సి ఉంటుంది. అంటే మీరు సిలబస్లోని ప్రతి అంశాన్ని చదివి దాదాపుగా మాక్ టెస్ట్లు సాధ్యమైనని రీతిలో మాక్ టెస్ట్లు మీరు రాసి ఉంటే మీకు ఎగ్జామ్ క్వశ్చన్ అనేది టఫ్గా ఉందంటే ఇతరులందరికీ కూడా టఫ్గా ఉందంటే. ఎందుకంటే సిలబస్లోని ప్రతి టాపిక్ని మీరు టచ్ చేశారు అండ్ మాక్ టెస్ట్ కూడా రాశారు కాబట్టి ఇంత ఎఫర్ట్ మీరు పెట్టిన మీకే డిఫికల్టీగా ఉందంటే ఇతరులకు కూడా ఖచ్చితంగా డిఫికల్టీ ఉన్నట్టే. కాబట్టి మీరు తక్కువ క్వశ్చన్స్ అయినా పర్లేదు, 100% పర్ఫెక్ట్గా చేస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. సో ఇది మీరు తక్కువ క్వశ్చన్స్ అని నేను ఎందుకంటున్నా అంటే చాలా ఎగ్జామినేషన్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో తప్పు చేయడం వల్ల మీరు మార్కులను కోల్పోతారు. కాబట్టి లైక్ మీరు సిలబస్లోని ప్రతి అంశాన్ని టచ్ చేశారు, ఎట్ ద సేమ్ టైం మాక్ టెస్ట్లు రాశారు, కానీ 100 క్వశ్చన్లకు మీకు 25 క్వశ్చన్లే ఆన్సర్ తెలుసు, లేదా 50 క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ తెలుసు. ఖచ్చితంగా ఆ 50 క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయండి. కానీ చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే 50 చేశాను ఇంకా నాకు రాదేమో, మిగతావి నేను ఏదో ఒకటి రైట్ ఆన్సర్ బబుల్ చేసి వస్తాను అని మీరు ఎప్పుడైతే అపోహపడతారో మీ పరాజయాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అంత ఎఫర్ట్ పెట్టిన మీరు 50 మాత్రమే చేయగలిగారంటే ఒక సగటు అభ్యర్థి కూడా అంతకు మించిన క్వశ్చన్స్ చేయలేడు. అంటే ఖచ్చితంగా మనకు కట్ ఆఫ్ ఆరెంజ్లోనే ఉంటుంది. మీ విజయ అవకాశాలు సజీవంగా ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎప్పుడైనా సరే సమయపాలన క్వశ్చన్ పేపర్ బట్టి స్పాట్ నిర్ణయించగలగాలి. ఎప్పుడు స్పాట్ నిర్ణయించగలుగుతాడు అని అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ రాయగలిగిన సందర్భంలో మాత్రమే ఆ కసరత్ అనేది చేయగలుగుతాడు. సో కాబట్టి ఈ టైం మేనేజ్మెంట్ అనేది దీనిపై దృష్టి సారించాలి. ఇందులో మనం గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులైతే వాళ్లకు ఈ మెంటల్ ఎబిలిటీ అనే క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి. సో తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఇతర సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేసి లాస్ట్లో ఈ విభాగానికి ఎంటర్ అవుతే బెటర్. లేదు ఈ ఈ 2 అంశాలపైన అంటే మెంటల్ ఎబిలిటీలో మనకు రీజనింగ్ అండ్ క్వాంటమ్ 2 ఉంటాయి. ఈ రెండింటిపైన పూర్తి స్థాయిలో నాకు కమాండ్ ఉంది అని ఏ అభ్యర్థి అయితే భావిస్తాడో పూర్తిగా వాటిపైన తను ఫోకస్ చేయవచ్చు. స్టార్టింగే వాటిని పూర్తి చేసి ఇతర టాపిక్స్ వెళ్ళవచ్చు. సో అతనిపైన కమాండ్ ఉంది అని అంటే ఇదే 20 క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకుంటే దాదాపుగా 15 క్వశ్చన్లు కరెక్ట్ చేసుకున్నా కూడా తను మంచి స్కోర్ సాధించినట్టు. సో 20 క్వశ్చన్లకు 15 అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 75% ఆ విభాగంలో తను స్కోర్ చేసినట్టు. సో మిగతా విభాగాల్లో పట్టు తక్కువ ఉన్నా సరే తనకు తెలిసినవి మాత్రమే ఆప్ట్ చేసుకోవడం ద్వారా మెరుగైన విజయ అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనకు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మెంటల్ ఎబిలిటీ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి వాటిని ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ వెళ్ళే అభ్యర్థులు 100% ఈ రీజనింగ్ అండ్ క్వాంట్ పైన బేసిక్ కాన్సెప్ట్స్ చదవడంతో పాటు చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం
అన్ని టాపిక్స్ కలిసిన ఎగ్జామినేషన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే మీకు కాన్సెప్ట్ అర్థమైందా? గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు లైక్ మనకు ప్రతి చాప్టర్కు ఇన్ని క్వశ్చన్స్ అని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. సో మామూలు స్థాయి అభ్యర్థి అంటే నిత్యంగా రోజువారీ లైక్ డే టు డే మ్యాథమెటికల్ ఇష్యూస్ కానీ రీజనింగ్ ఇష్యూస్ కానీ అర్థం చేసుకుంటే సరిపోతుంది. బట్ బ్యాంక్ ఎగ్జామినేషన్ సన్నద్ధమయ్యే అభ్యర్థులు మాత్రం కొంచెం డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ టాపిక్స్లోనే చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ తీసుకుంటే ఆ ఒక్క టాపిక్లోనే కనీసం ఒక 10-15 మాక్ టెస్ట్లు అనమాట, ఒక 200-300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అదే గ్రూప్స్కు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఆ టాపిక్కు సంబంధించిన ఒక 20-30 క్వశ్చన్స్ మోర్ దాన్ ఎనఫ్. సో వాటిల్లోంచే కాస్త డేటా అటు ఇటు మారిగా మనకు క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు ఏ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు అన్నదాన్ని బట్టి మీరు టైం మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలపైన ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో ఎందుకు అనంటే ఎగ్జామినేషన్ ప్రయారిటీస్ వేరు, లైక్ సిలబస్ పరంగా వేరుగా ఉంటాయి. సో మీరు ఎగ్జామినేషన్కు సన్నద్ధమవుతున్న ఆ పరీక్ష కోణం ఆధారంగానే మీరు ఎంపిక చేసుకోవడం లేదా ఎంపిక చేసుకోకపోవడం అన్నది ఉండాలి. సో మోర్ ఓవర్ ఇక్కడే ఆస్పిరెంట్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అన్ని టాపిక్స్ పైన పట్టు సాధించలేడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫజిల్స్ అని ఉంటాయి, మీరు గ్రూప్స్ రాసినా లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినా ఫజిల్స్ పైన క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. సో కొంతమంది అభ్యర్థులు అది ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో అవునన్నా కాదన్నా కొంత ప్రెషర్కు గురవుతారు అభ్యర్థులు. అంత ప్రెషర్లో ఆ సమయానికి ఆ లాజిక్ అనేది మనకు రాకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆ క్వశ్చన్ స్కిప్ చేసి మరొక 3-4 క్వశ్చన్స్ చేయవచ్చు. కానీ చాలామంది అభ్యర్థులు లేదు మేము ఇది సాధించాలి అని అక్కడే టైం వేస్ట్ చేయడం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారు. మ్యాక్సిమం అభ్యర్థులు ఇక్కడే సమయాన్ని కోల్పోతున్నారు, మార్కులను కోల్పోతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టైం మేనేజ్మెంట్ని మాక్ టెస్టుల ద్వారా మీరు అధిగమించండి.